వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల సహకారంతోనే సంక్షేమ పాలన సాధ్యం. 55 వార్డులో మార్నింగ్ వాక్ నిర్వహించిన వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు స్పష్టం. ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన పార్లమెంట్ లోక్సభ అభ్యర్థి శ్రీభరత్. విశాఖ మధురవాడలో దారుణం. లైంగిక వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య. క్షమించండి అంటూ కుటుంబ సభ్యులకు విద్యార్థిని సూసైడ్ లేఖ. ఎస్సీ బీసీ మైనార్టీ మహిళలకు పెద్దపీట వేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతోంది. 35వ వార్డు ప్రచార యాత్రలో ఎమ్మెల్యే వాసుపల్లి వెల్లడి. రాజకీయ పార్టీలు అభ్యర్థుల చేపట్టబోయే ఎలాంటి ప్రచారానికైనా సంబంధిత ఎన్నికల అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాల్సిందేనని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం మల్లికార్జున తేల్చి చెప్పారు. జిల్లా ఎన్నికల అధికారి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అక్కడి ఆర్వోలు అనుమతులు ఇస్తారని స్పష్టం చేశారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్ మీటింగ్ హాల్లో సమావేశాన్ని నిర్వహించారు. వివిధ అంశాలపైన చర్చించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ పలు సందేహాలను నివృత్తి చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఇతర నిబంధనలపైన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని, ఇతరులకు తెలియజేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగపు అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా వరకు తిరిగే వీడియో బ్యాన్ ఏదైనా ఉంటే మీరు ఒక ఎల్ఈడి పెట్టుకొని ఒక వెహికల్కి, ఆటోకో, కారుకో, వాటెవర్ మీరు ప్రచార దానికి ఏమి ఇచ్చినా కలెక్టర్ పర్మిషన్ ఇవ్వాల్సిందే. అలాగే ఎయిర్ బెలూన్స్ ఏ పెట్టుకోవాలనుకున్న జిల్లాలో కలెక్టర్ పర్మిషన్ తీసుకోవాల్సిందే. అలాగే మీకు జిల్లాలో తిరిగే వెహికల్ పర్మిట్, సో ఏదైనా మనకు ప్రచారానికి ఉపయోగించాల్సిన ఏదైనా ఒక వెహికల్ పర్మిట్స్ ఏమైనా కావాలన్నా అది కూడా ఇక్కడ ఇస్తామండి. అంటే జిల్లా స్థాయిలో తిరిగి ఇంట్రా డిస్ట్రిక్ట్, అలా కాకుండా అసెంబ్లీ వరకు అనుకోండి. మీకు నెక్స్ట్ చెప్తాను సంబంధించి. నియోజకవర్గంలో ఉన్నత స్థానం కల్పించిన నా ప్రజలకెన్నడూ నేను సేవకుడిగానే ఉంటానని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. 35 వార్డు అధ్యక్షుడు కనకారెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు ఆది విష్ణురెడ్డి, వాసల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో 3వ రోజు సార్వత్రిక ఎన్నికల ప్రచార యాత్ర కొనసాగింది. కలుపాకల ప్రాంతం వద్ద ప్రారంభమైన వాసుపల్లి ప్రచార యాత్రలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పూలమాల వేసి హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం వాసుపల్లి ఈ సందర్భంగా మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఎంతో ఆప్యాయత చూపిస్తున్న దక్షిణ నియోజకవర్గ ప్రజలకు నేనెప్పుడూ సేవకుడిగానే ఉంటానని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వంలో పేదలకు విద్య, వైద్యం కార్పొరేట్ స్థాయిలో దొరుకుతుందని హితవు పలికారు. ప్రజలు ఆశీస్సులు మెండుగా ఉన్నాయని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణ నియోజకవర్గం నుంచి మొట్టమొదటి గెలుపును అఖండ మెజార్టీతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా అందజేస్తామని వాసుపల్లి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు, మహిళలు, స్థానికులు పాల్గొన్నారు. పూర్ణ మార్కెట్ ప్రాంతం, కల్లుపాకలు, ప్రసాద్ గార్డెన్స్, మరి పండా వీధి, ఈ పరిసరాల ప్రాంతాలన్నీ కూడా గత 3 రోజుల నుండి పర్యటన చేస్తూ ఉన్నాం. అలుపున కనకారెడ్డి గారి ఆధ్వర్యంలో అధ్యక్షులు. ఈ కార్యక్రమంలో మా పరిశీలకులు ద్రోణరాజు గారి తనయుడు శ్రీవాత్సవ గారు, వారు ఇతర సీనియర్ నాయకులందరూ కూడా సమక్షంలో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. మంచి స్పందన వస్తూ ఉంది. ప్రజలు డిసైడ్ అయిపోయారు ఏ పార్టీకి ఓటు వేయాలనేది. దాంట్లో అత్యధిక శాతం సుమారు 75% 80% ఏమో జగన్మోహన్ రెడ్డి గారికి గుద్దాలని చెప్పేసి, ఓటు గుద్దాలని చెప్పేసి మంచి మనసుతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ బాబు మాకు పెట్టాడు, మేము తిన్నాము, మేము చేస్తాం, ఆ బాబు రుణం తీర్చుకుంటాం. ఇదే మాట ప్రతి దగ్గర కూడా. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో పాత నియోజకవర్గం, పాత సిటీ, ఓల్డ్ సిటీ. దీంట్లో మ్యాక్సిమంగా పూర్ పీపుల్ ఎక్కువ ఉంటారన్నమాట. మన అభ్యర్థి
ప్రస్తుత ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారిని మరొకసారి గెలిపించుకోవడం కోసం ఇక్కడ వార్డు నాయకులందరూ కనకరెడ్డి గారి ఏదైతే వార్డు అధ్యక్షులు ఉన్నారో ఆయన నాయకత్వంలో ఇతర పెద్దలందరూ కూడా కలిసి ఇక్కడ మొత్తం 3 రోజులుగా డోర్ టు డోర్ అనేది చేస్తున్నారు. నిజంగా అశేష స్పందన వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా పథకాలు తీసుకున్న వాళ్ళు, అలాగే ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉన్నవాళ్ళు, అలాగే ఏదైతే ప్రీతమ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం ఉన్నవాళ్ళు అందరూ కూడా మేము వైసీపీకి ఓటు వేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఖచ్చితంగా ఇదే తరుణంలో ముందుకెళ్ళి ప్రతి వార్డుని కూడా టచ్ చేసి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైనాట్ 175 అంటున్నారో అనే నినాదంతో ముందుకెళ్ళి ఓటేయాలని కోరుకుంటూ, ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ప్రజలు కూడా గమనించాలి. అసలు పొత్తులు ఎందుకు పెట్టుకుంటున్నారు, బీజేపీతో ఎందుకు కలుస్తున్నారు, అసలు బీజేపీ మన రాష్ట్రానికి చేసిందేంటి? ఎవరైనా ప్రజలు బీజేపీకి ఓటు వేశారంటే అది స్టీల్ ప్లాంట్ మనకు అక్కర్లేదని మనం ఒప్పుకున్నట్టే. అదేవిధంగా పోలవరం ఈరోజు డబ్బులు ఇమ్మంటే మనల్ని వేధిస్తున్నారు, డబ్బులు ఇవ్వట్లేదు పోలవరం కంప్లీట్ చేయడానికి. రాజకీయం అంటే దేశంలోని ప్రజలకు సేవ చేయడమేనని దివంగత మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ చెప్పారని గీతం సంస్థల చైర్మన్, పార్లమెంట్ లోక్సభ అభ్యర్థి మోత్కుపల్లి శ్రీభరత్ అన్నారు. నగరంలో టీడీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు టీడీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, జెండా ఎగురవేసి, కేక్ కట్ చేసి ఆయన ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీభరత్ మాట్లాడుతూ నేతలతో పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదని, ప్రజలకు సేవ చేయడం అంటూ దేశ రాజకీయాలకు సంక్షేమ పాలన ఎన్టీఆర్ నేర్పారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అధ్యక్షులు గండి బాబ్జీ, ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవిరావు, దుబారపు రామారావు, ఫ్లోర్ లీడర్ పీరా శ్రీనివాసరావు, గనకల సత్య, ఈతలపాక సుజాత, వార్డు అధ్యక్షులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. 40 years పైగా ఒక ఆర్గనైజేషన్ ఉండడం, అది కూడా ప్రత్యేకంగా రాజకీయాల్లో ఇవాళ వాతావరణం అనేది ఎంత కష్టమో అందరికీ తెలుసు. 2019లో ఓడిపోయినప్పుడు పార్టీ అయిపోయిందన్నారు. అట్లాగే 2004లో ఓడిపోయిన తర్వాత 10 ఏళ్ళు ప్రతిపక్షంలో పార్టీని నిలబెట్టడం కూడా చిన్న విషయం కాదు. ఎందుకు ఈ పార్టీ ఇట్లా ఉంటుంది, ఎందుకు బతుకుతుంది అనేది నేను గత 10 రోజులుగా వార్డ్ రివ్యూ మీటింగ్స్, బూత్ ప్రెసిడెంట్లతో కలుస్తుంటే కొన్ని వార్డ్స్లో సరైన నాయకత్వం పైన నుంచి లేకపోయినా, వాళ్ళకి టైం ఇవ్వకపోయినా, 1, 2 వార్డ్స్లో 20-25 ఏళ్ళలో మాకెవరు ఇట్లా రివ్యూ చేయలేదని అన్న మెజారిటీ బూత్ ప్రెసిడెంట్సు, వార్డులో ప్రెసిడెంట్సు, లీడర్సు ఇంకా అదే కమిట్మెంటు, నిబద్ధత, జనాలకి ఏదో ఒక మంచి చేయాలి అనేది చూస్తుంటే ఇక్కడ ఏదో ఒక సంథింగ్ స్పెషల్ ఉంది తెలుగుదేశం పార్టీలో. అన్నగారు పెట్టినప్పుడు ఆయన పుట్టించిన నమ్మకం, ఎవరైతే ఆయన ఎన్నుకున్నారో ఆ అనుబంధం అనేది ఇంకా నడుస్తుంది. నేను కోరేది ఏంటంటే ఇట్లా విలువలు కలిగిన ఒక పార్టీ, విలువలు కలిగిన నాయకులు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ కాపాడుకునే బాధ్యత ఇప్పుడు యువరక్తంగా మేము వస్తున్నాం కాబట్టి మా మీద కూడా ఉంది. ఏదైతే ఈ పార్టీని స్థాపించారో మహానుభావులు ఎన్టీఆర్ గారు, వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, మీకు తెలుసు దేశంలోనే ఒక బ్రహ్మాండమైన రికార్డు సాధించిన ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి రావడం అంటే అది ప్రపంచ రికార్డు అని ఆ రోజు చెప్పడం జరిగింది. అటువంటి పార్టీ పెట్టి ఈవేళ తెలుగు ప్రజలకు ప్రపంచం మొత్తం మీదే ఒక గౌరవాన్ని సంపాదించిన ఈ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం అందరి మీద ఉంది. కార్యకర్తలు కానీ, నాయకులు కానీ మరొకసారి మనం అందరం కూడా ఈ సందర్భంగా పార్టీ అభివృద్ధి కోసం అంకితమై పార్టీని ఇంకా మరింత అభివృద్ధి చేసి రేపు రాబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా కష్టించి పనిచేసి మరి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు ఈరోజు ఈ పార్టీని స్థాపించడానికి గల కారణాలు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. కానీ ఈ సందర్భాన్ని బట్టి నేను మీ అందరినీ కూడా, మీడియా మిత్రుల్ని, మా నాయకుల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, మరొకసారి మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పాలన అంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలుసుకొని
కష్టపడి పనిచేయాలని చెప్పి కోరుతున్నాను. అనకాపల్లి జిల్లా లంకెలపాలెం జాతీయ రహదారి కూడలో మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అక్కడ వారిని భయభ్రాంతులకు గురిచేసింది. సిగ్నల్ పడడంతో ఆగి ఉన్న వాహనాలపైకి బొగ్గు లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 2 కార్లు, ట్రాక్టర్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడగా వారిని హుటాహుటా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో వాహనాలు చెల్లాచెదరుగా పడ్డాయి. స్థానికుల సాయంతో వాటిని పక్కకు లాగారు. ఘోర ప్రమాద దాటికి చుట్టుప్రక్కల వ్యాపారులు, వాహన చోదకులు, పాదచారులు భయాందోళనలకు గురయ్యారు. పర్వాడ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. ఈ కూడల్లో తరచూ ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా వాటిని నివారించడంలో పోలీసులు విఫలమవుతున్నారని స్థానికులు ఆరోపించారు. ప్రజల సహకారంతోనే సంక్షేమ పాలన సాధ్యమని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 55వ వార్డు పరిధి జోగరావు నగర్, ఎర్రబెల్లివారి వీధి, తిక్కవారిపాలెం, ధర్మానగర్ తదితర ప్రాంతాల్లో వార్డు కార్పొరేటర్ శశికళతో కలిసి ఉదయం మార్నింగ్ వాక్ ను నిర్వహించారు. ఆయా ప్రాంత ప్రజలతో కొంతసేపు మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పేద మధ్యతరగతి ప్రజలకు బాస్టుగా నిలిచారని చెప్పారు. మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సుపరిపాలన అందిస్తామని చెప్పారు. విశాఖ పార్లమెంటు తెదేపా అభ్యర్థి శ్రీభరత్, గాజువాక నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పల్లా శ్రీనివాసరావులు ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. జీవీఎంసీ 68వ వార్డు పరిధి పంచపట్టి కాలనీ, అగిరెడ్డిపాలలో విస్తృతంగా పర్యటించారు. జనసేన, భాజపా కన్వీనర్లు కర్ణంరెడ్డి నరసింగరావు, కోన తాతారావుతో కలిసి కరపత్రాలను పంచారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని దగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బాబు సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. నవ్యాంధ్రను నవ్వుల పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. తెదేపా సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, కూటమి నాయకులు గడసాల అప్పారావు, తిప్పల రమణారెడ్డి, గంధం వెంకట్రావు, కార్పొరేటర్లు దల్లి గోవిందరెడ్డి, మోండా జగన్, మోలిస్ ముత్యాల నాయుడు, పల్లా శ్రీనివాసరావు, గంధం శ్రీనివాసరావు, అనంతలక్ష్మి, ఎం శాలిని తదితరులు పాల్గొన్నారు. గాజువాక నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం మొదలుపెట్టామండి. దాంట్లో కోన తాతారావు గారు, జనసేన నాయకులు గడసల అప్పారావు గారు, అలాగే వార్డు అధ్యక్షుడైనటువంటి అనంతలక్ష్మి గారు, అలాగే జనసేన అధ్యక్షురాలు శాలిని గారు, అలాగే సీనియర్ నాయకులు మా తాతారావు గారు, మళ్ళీ చిన్నారావు గారు, కార్పొరేటర్స్ అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగిందండి. ఇందులో ఇక్కడ మేము ఎక్కడికి వెళ్ళినా సరే మార్పు అనే విషయం బాగా కనిపిస్తుంది. ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన వస్తుంది. గడిచిన 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ చేసినటువంటి దోపిడీలు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, దాడులు కావచ్చు, వీటన్నింటినీ పైన ప్రజలు విసుగు చెంది ఉన్నారు. మార్పు కోసం చూస్తున్నారు. రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఆదరిస్తారన్నట్టుగా మాకుంది. ఇక్కడ ఈ తీరు, ఈ ప్రజల యొక్క ఆదరణ చూస్తే వైసీపీ పని అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయేట్టుగా మాకు అనిపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మధురవాడలో కోమాదిలో ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న రూపశ్రీ మనస్తాపానికి గురై 3 అంతస్తుల మేడ పైనుంచి దూకి విద్యార్థిని శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు పోలీసులు. కాలేజీ ఫ్యాకల్టీయే లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ఘటన జరిగి గంటలు గడుస్తున్న కళాశాల యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. విద్యార్థిని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పీఎం పాలెం పోలీసులు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా అనకాపల్లి పార్లమెంట్ నుంచి భాజపా తరపున పోటీ చేస్తున్న సీఎం రమేష్ కు పాతగాజువాక కూడల్లో ఘన స్వాగతం లభించింది. నియోజకవర్గ భాజపా కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆయన కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. తను పోటీ చేస్తున్న అనకాపల్లి ప్రాంతానికి తొలిసారిగా వస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని, ఏపీలో కూటమి విజయం సాధించాలని అన్నారు. అందుకోసం ప్రతి కార్యకర్త కష్టించి పనిచేయాలని సూచించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో కూటమి అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా అభివృద్ధి, సంక్షేమాన్ని చూడవచ్చని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వం దేశానికి అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బోటా శ్రీనివాస్, బొండ ఎలాజీరావు, కట్ట పద్మ, భువనేశ్వరి, నాగేశ్వరరావు, సన్నిధి మణిశ్రీ శర్మ, జీలకర్ర రమణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా భారతీయ జనతా పార్టీ అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ సీఎం రమేష్ గారు ఏదైతే ఎన్డీఏ కూటమిలో బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా సీఎం రమేష్ గారికి టికెట్ రావడం జరిగింది. ఈరోజు ఆయన మన విశాఖపట్నం జిల్లా సింహాచలం ఆలయంలో పూజలు నిర్వహించి మా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం మీదుగా వెళ్తున్నారని పార్టీ పెద్దలు మాకు తెలియజేశారు. ఆయనకి గాజువాకలో
ఘనంగా స్వాగతం పలికి ఆల్ ది బెస్ట్ తెలియజేయడం జరిగింది. ఎందుకంటే దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు అబ్కీ బార్ 400 పార్ అన్నారు. ఈసారి ఖచ్చితంగా 400 పైనే కూటమి దాటాలి, బీజేపీకి 350 సీట్లు రావాలి, ఎన్డీఏ కూటమికి 400 దాటాలంటే ఖచ్చితంగా అందరు అభ్యర్థులు గెలవాలి. కాబట్టి మా పూర్తి మద్దతు. ఎందుకంటే గతంలో అనకాపల్లి కూడా మన విశాఖపట్నం జిల్లాలో ఉమ్మడి జిల్లాగా ఉండేది. అనకాపల్లిలో కూడా మాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా. అందుకే ఖచ్చితంగా మన బీజేపీ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాలని ప్రతిజ్ఞతో అందరం కూడా ఉన్నాం. ఆయనకి పాతగాజు జంక్షన్లో మరి ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఆయన యొక్క ర్యాలీలో కూడా చాలామంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాటా శ్రీనివాస్ గారు, పెద్దలు జలకరమ్మ గారు, నాగేశ్వరరావు గారు, సత్యరావు గారు, పంతులు గారు, శర్మ గారు, మేడం గారు, అదేవిధంగా కొండ ఎల్లాజీరావు గారు, శ్రీదేవి గారు, కట్టాపద్మ గారు అందరూ పాల్గొన్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రజల సహకారంతోనే సంక్షేమ పాలన సాధ్యం. 55 వార్డులో మార్నింగ్ వాక్ నిర్వహించిన వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు స్పష్టం. ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన పార్లమెంట్ లోక్సభ అభ్యర్థి శ్రీభరత్. విశాఖ మధురవాడలో దారుణం. లైంగిక వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య. క్షమించండి అంటూ కుటుంబ సభ్యులకు విద్యార్థిని సూసైడ్ లేఖ. ఎస్సీ బీసీ మైనార్టీ మహిళలకు పెద్దపీట వేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతోంది. 35వ వార్డు ప్రచార యాత్రలో ఎమ్మెల్యే వాసుపల్లి వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.